హలో గైస్, దక్షిణ కాశీగా పిలువబడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టిసాచల క్షేత్రానికి అయితే వచ్చాం. ఈ వీడియోలో ఆ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంతో పవిత్రమైన శైవ క్షేత్రం. దీనిని పట్టిసం, పట్టిసీమ, పట్టిసాక్షల క్షేత్రం అంటారు. ఈ పట్టిసంకి రావాలంటే రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది, పోలవరం నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది, ఏలూరు నుంచి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఈ పట్టిసం రావడానికి రాజమండ్రి నుంచి బస్సెస్ అవైలబుల్గానే ఉంటాయి. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకే ఓపెన్లో ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే పంచకాశీ క్షేత్రాల్లో ఇదొకటి. ఈ వీరేశ్వర స్వామి టెంపుల్కి మనం బోటు మీద ప్రయాణం చేసి మాత్రమే ఆ గుడిని చేరుకోగలం. అఖండ గోదావరి మధ్యలో ఎంతో అద్భుతమైన ఆలయం ఈ శివాలయం. మనం ఇప్పుడు బోట్ ఎక్కి గుడిని చేరుకోవాలి. ఇక్కడ బోట్ మీద వెళ్ళి వచ్చినందుకు మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోట్ ఎక్కిన తర్వాత మనం 10 మినిట్స్లో టెంపుల్ని చేరుకుంటాం. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది. ఈ ప్లేస్లోనే వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. మేమైతే శివరాత్రి అయిన తర్వాత 5th డే వచ్చాము. ఇక్కడ శివరాత్రి నుంచి 3 days తీర్థం జరిగిద్దంట. మనమైతే ఇప్పుడు ఈ గోదావరిని అంతా దాటుకొని అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే వెళ్ళి రావడానికి ఒకే బోట్ ఉంటుంది అనమాట. బోట్ నిండే అంతవరకు ఆ బోట్ని అయితే తీయరు. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మీరు ఆ వెనకాల ప్లేస్లో చూసినట్టయితే చాలా మూవీస్లోనే మనకు ఆ లొకేషన్ కనిపించింది. నేను దీని గురించి అయితే లాస్ట్లో చెప్తా. ఇప్పుడు స్టోరీ తెలుసుకుందాం. అసలు ఈ టెంపుల్ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. ఈ పర్వతం పేరు దేవకూటాచల పర్వతం. ఒకప్పుడు తపస్సు చేసి పవిత్రత ఇవ్వమని ఆ మహాదేవుణ్ణి కోరుకుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఒకానొక సమయం వరకు వేచి చూడు, నీకు పవిత్రత ఇస్తానని వరమిచ్చారు. శివపురాణం ప్రకారం అదే దక్షయజ్ఞ సమయం. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి తర్వాత దక్ష ప్రజాపతిని సంహరించడానికి పరమేశ్వరుడు వీరభద్రస్వామిని పుట్టించారు. ఆ మహాదేవుడు జటాజూటం నుంచి వీరభద్రస్వామి ఉద్భవించారు. వీరభద్రస్వామికి పట్టసము అనే ఆయుధాన్ని చేతికిచ్చి దక్ష ప్రజాపతిని సంహరించమన్నారు. దక్షుణ్ణి సంహరించాక వీరభద్రస్వామి పట్టసం అనే ఆయుధాన్ని విసిరేశారు. అప్పుడు విసిరేసిన ఆయుధం దేవకూటాచల పర్వత శిఖర భాగంలో దిగబడిపోయింది. అప్పుడు వీరభద్రస్వామి ఆయుధాన్ని తీయడానికి వస్తే ఆయుధంతో పాటు ఈ పర్వతం కూడా బయటికి వచ్చేసింది. దీంతో పాటే వీరభద్రస్వామి ఉగ్ర ప్రళయ తాండవం చేశారు. ఆ ప్రళయ తాండవానికి భూమి కంపించిపోయింది, ప్రకృతి అల్లకల్లోలమైపోయింది. అప్పుడు వెంటనే దేవతలందరూ కలిసి వెళ్లి అగస్త్య మహాముని శరణు వేడారు. అప్పుడు అగస్త్య మహాముని వచ్చి వీరభద్ర శాంతి, నువ్వు దక్ష సంహారానికై ఉద్భవించావు, దక్ష సంహారం అయిపోయింది అని చెప్పారు. ఒకానొక సమయంలో ఈ దేవకూటాచల పర్వతానికి పవిత్రత ఇస్తానని వరమిచ్చావు అని చెప్పిన వెంటనే వీరభద్రస్వామి స్తంభించి ఆ ఆయుధంతో పాటు ఈ పర్వతాన్ని కూడా కిందకి వదిలేశారు. ఈ పర్వతంతో పాటు ఆ పట్టసం అనే ఆయుధం కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దేవకూటాచల పర్వతం అనే పేరు మారి పట్టసాచలంగా మారింది. అగస్త్యముని మాటలను గౌరవించి వీరభద్రస్వామి శాంతించారని అగస్త్యముని స్వామిని ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు అగస్త్యముని, నువ్వు ఇక్కడ వీరభద్రుల్లా వద్దు, వీరేశ్వరుల్లా లింగ రూపంలో ఉండమని కోరి ప్రార్థించారు. యుద్ధం చేసి వచ్చిన వీరభద్రస్వామి జడ శిఖముడి కట్టారు అగస్త్యముని. ఇప్పటికీ ఈ శివలింగం పైన శిఖముడి కనిపిస్తుంది. అలాగే ఆలింగనం చేసుకున్నప్పుడు అగస్త్య మహాముని చేతి వేలి ముద్రలు కూడా ఈ శివలింగం పైన ఉంటాయంట. ఇంత గొప్ప అద్భుతమైన టెంపుల్కి భావనారాయణమూర్తి క్షేత్రపాలకుడు. దక్షుడు తల నరకడానికి ముందే వీరభద్రస్వామిని ఆపడానికి భావనారాయణ ఒక చక్రాయుధాన్ని ప్రయోగించారు. ఆ చక్రాయుధాన్ని వీరభద్రస్వామిని నమిలి మింగేశారు. దాంతో ఆ స్వామిని భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవ్వడంతో స్వామివారి వామనేత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంలోనే భావనారాయణమూర్తికి వీరభద్రస్వామి తన చక్ర ఆయుధాన్ని తిరిగి వీరభద్రస్వామి ప్రళయ తాండవంలో నుంచే భద్రకాళి అమ్మవారు ఉద్భవించారు. అందుకే ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వివాహంతో పాటు శ్రీ భూనీల సమేత భావనారాయణమూర్తి వివాహం కూడా జరిగింది. తర్వాత గౌతమ మహాముని గోదావరిని తీసుకువెళ్తున్నప్పుడు ముందే దేవుడు తర్వాతే గోదావరి అని స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. అప్పుడు వెంట వస్తున్న గోదావరి కూడా దీని చుట్టూ ప్రదక్షిణ చేసింది. అందుకే ఇది గోదావరి నది మధ్యలో ఉంటుంది. స్టోరీ అంతా నేను అక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకుని మీకు చెప్పాను గైస్. అలాగే స్థల పురాణంలో కూడా ఈ స్టోరీయే ఉంది.
ఇక్కడ క్షేత్రపాలకుడు భావనారాయణమూర్తి. ఆయనకి శంకు చక్రాలు తారుమారుగా ఉంటాయి. కుడి చేతిలో ఉండవలసిన చక్రం ఎడం చేతిలో ఉండవలసిన శంఖం కుడి చేతిలోనూ ఉంటుంది. ఆయన గజేంద్ర మోక్షం ఇచ్చినప్పుడు గజేంద్రుని రక్షించడానికి ఆయుధాలను తారుమారుగా అయితే ఆ తారుమారుగా అయిన రూపంలోనే జాంబవంతుడికి స్వామి దర్శనమిచ్చారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించడానికి స్వామి క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఉన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కొలువుదీరిన ఈ క్షేత్రంలో శ్రీ భూనీల సమేత భావనారాయణమూర్తితో పాటు కనకదుర్గ అమ్మవారు, మహిషాసుర మర్దిని అమ్మవారు గ్రామ దేవతలుగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ అనిస్త్రి పునిస్త్రి అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా పూజలు అందుకుంటున్నారు. ఇంకా సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో పాటు దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే మహాశివరాత్రి నాడు అత్యంత వైభవంగా స్వామివారికి పూజలు జరుగుతాయి. కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే ఇక్కడ 3 రోజులు తీర్థం జరిగిద్ది. దాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వస్తారు. ఈ పట్టిసీమలో ఉన్న ఈ టెంపుల్ ని మనం చాలా మూవీస్ లోనే చూసుంటాం. 100కి పైగా మూవీస్ ఇక్కడ తీశారంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. స్వాతి ముత్యం సినిమాలో ఒక సాంగ్ ఇక్కడే తీశారంట. స్వాతి ముత్యంతో పాటు ఇంకా వందలాది సినిమాలు ఇక్కడే తీశారంట. ఇక్కడ అంటే నేను చూపిస్తున్నట్టు ప్లేస్ కాదు, గోదావరి నది దగ్గర వెనకాల లొకేషన్ లో స్వామివారి టెంపుల్ కనిపిస్తుందంట. ఒక్కసారి వెళ్ళి చూడండి మీరు కూడా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మనం ఇక్కడ స్వామివారికి అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ శని ఆదివారాల్లో ఈ గుడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు. అలాగే కార్తీక మాసంలో వేల సంఖ్యలో భక్తులు వస్తారంట. ఇక్కడ గోదావరి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారంట. మనం స్వామివారిని దర్శించుకునే ముందు 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అక్కడి నుంచి పైకి మెట్ల ద్వారా వెళ్ళి అక్కడ స్వామివారి మెయిన్ గుడి ఉండిద్ది. ఇప్పుడు చూపించేదే మీకు మెయిన్ గుడి అనమాట. ఈ గుడి లోపల స్వయంభూ స్వామి ఉంటారు. ఇవన్నీ బయట విగ్రహాలు. స్వామిని అయితే వీడియో తీయకూడదంట, అందుకే నేను తీయలేదు. ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ గైస్. లోపల అయితే మామూలుగా ఉంటుంది, బయట మాత్రం పెయింటింగ్స్ అవి వేస్తారు. లోపల మాత్రం ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటుంది చూడండి. ఇదైతే గర్భగుడి లోపలికి వెళ్ళే దారి గైస్. ఇక్కడైతే పెద్ద నందీశ్వరుడు ఉంటాడు, పక్కనే విఘ్నేశ్వరుడు, కుమారస్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది చాలా పురాతనమైనది కాబట్టి లోపల మాత్రం అలాగే ఉంచారు. మేము తీర్థం 5th డే వెళ్ళాం కాబట్టి ఇంకా డెకరేషన్ అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడైతే రామాలయం పక్కనే ఉన్న భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్దాం. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సోమవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు వీరేశ్వర స్వామికి. ఒక్కసారైనా మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇదొకటి. ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి టెంపుల్కి వెళ్ళొచ్చాక. ఇప్పుడైతే మనం భావనారాయణ స్వామి దర్శనానికి అయితే వచ్చాము. స్వామివారు అయితే చాలా అందంగా ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా శంకు చక్రాలు ఇక్కడ తారుమారుగా ఉండటం ఇక్కడ ప్రత్యేకతని అక్కడ పూజారి గారు చెప్పారు. ఇంకా పక్కన రైట్ సైడ్లో స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు గోశాల ఉంటుందంట. అక్కడైతే చాలా ఆవులు ఉంటాయంట, కానీ మేము వెళ్ళిన రోజైతే అక్కడ ఏ ఆవులు లేవు. ఇదైతే ఈ టెంపుల్ స్టోరీ హిస్టరీ గైస్. ఇంకా మా దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయాక బోట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడైతే ఈ ఇసుకలో నడవలేమని ఇసుక బస్తాలు వేశారు, దీని మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం తీర్థం అప్పుడు వస్తే ఆ గోదావరి మీద బస్తాలు అవి వేసి బ్రిడ్జ్ లాగా కడతారు చిన్నగా. దాని మీద నుంచి నడుచుకుంటూ రావాలి. ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. నడవలేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయింది. అయినా సరే కొన్ని లక్షల మంది పట్టిసీమ తీర్థానికి అయితే వస్తారు. శివరాత్రి రోజు అయితే చెప్పవసరం లేదు, కొన్ని లక్షల మంది వస్తారు. మనం శివరాత్రికి విజిట్ చేయలేకపోయినా ఇలా నార్మల్ డేస్లో వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇటు నుంచే బయటకు రావాలి. ఇక్కడైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతారనమాట. నార్మల్గా ఇంటి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. అలాగే పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మరి ఫుడ్ షాప్స్ అయితే నాకు తెలియదు వాటి గురించి. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే వీడియో.